ఏపీ రాజకీయాల్లో ఇటీవల సీఎం చంద్రబాబు తీరు పట్ల రాజకీయ మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. చంద్రబాబుపై రకరకాల గుసగుసలాడుతున్నారు. సీఎంలో హఠాత్తుగా ఇలాంటి మార్పులు రావడానికి కారణాలపై రకరకాల కథలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అటు అధికార వర్గంతోనూ ఇటు సొంత పార్టీ నేతలతోనూ సీఎం తీరులో మార్పు వస్తుంది. దీనికి కారణం నంద్యాలలో జరిగే ఉప ఎన్నికలు. నంద్యాల ఉప ఎన్నికలు గెలవడం కంటే ప్రస్తుతం చంద్రబాబుకి ఆయన మంత్రులకి గొప్ప టార్గెట్ ఏది లేదు. కానీ అక్కడ పరిస్థితులు వీరికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ప్రతిపక్షం పార్టీ వైసీపీ నాయకుడు చాలా బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే చంద్రబాబు గడిచిన 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు చకచక అయిపోతున్నాయి. కొత్త వరాలను కూడా నంద్యాలపై కురిపిస్తున్నారు. కేవలం ఓట్ల కోసమని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరోసారి మోసపోవడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా వైసీపీనే గెలుస్తారనే సమాచారం ఉంది. వైసీపీకి ఓటు వేస్తామని ప్రజలు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతల సమావేశం జరిగింది. నంద్యాల శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉప ఎన్నికలపై నాయకులు ఎన్నికల గురించి చర్చించుకున్నారు. నంద్యాలలో పరిస్థితి, ఉప ఎన్నికల్లోనూ ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. అంతేకాదు ఎన్నికల ప్రచారం చేయగా టీడీపీని నమ్మి ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయ్యాక గత 3 ఏళ్లలో మాకు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కనుక వైసీపీకి ఓటు వేస్తామని నాయకులతో డైరెక్ట్ గా చెబుతున్నారంట. అంటే ఇక వైసీపీ విజయమని సమాచారం.